తెలంగాణ అసెంబ్లీలో కులగణన తీర్మానం ఆమోదం పొందింది. కులగణనపై బిల్లు తీసుకురావాలని బీఆర్ఎస్ సూచించింది. అయితే కులగణనకు చిత్తశుద్ధి అవసరం కానీ బిల్లు కాదని కాంగ్రెస్ మంత్రులు తిప్పికొట్టారు. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. రేపు సభలో ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది కాంగ్రెస్ సర్కార్. ఇవాళే వైట్ పేపర్ పెట్టాల్సి ఉండగా సమయం తక్కువగా ఉండటంతో రేపటికి వాయిదా వేశారు. ఇరిగేషన్ శాఖపై ప్రభుత్వం ప్రవేశపెడుతున్న శ్వేతపత్రంపై రేపు సభలో చర్చ జరగనుంది. ఎజెండా ప్రకారం ఇవాళ శ్వేతపత్రం ప్రవేశపెట్టకుండా రేపటికి వాయిదా వేయడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇవాళే వైట్ పేపర్ పెట్టాలని డిమాండ్ చేశాయి. బీఎస్సీ నిర్వహించకుండా మరో రోజు సభను ఎలా పొడిగిస్తారంటూ ప్రశ్నించాయి విపక్షాలు. ఈ విషయంపై అధికార విపక్షాల మధ్య సభలో వాగ్వాదం జరిగింది. సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్. The government resolution is before the house. Those who are for the resolution, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The resolution is adopted. The question is that the government resolution is before the house. Those who are for the resolution, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The resolution is adopted. The question is that the రేపు ఈ పాపాలన్నిటికీ పాపాల భైరవుడైన కేసీఆర్ గారిని కూడా రేపు పొద్దున పిలిపిద్దాం. పొద్దునండి ఇప్పుడు సాయంత్రం కూడా ఆయన రాడు. సార్ అరే ఎందుకు భయపడుతుంది సార్? మన నల్గొండకు వచ్చి మన నల్గొండకు వచ్చి ఏం మాట్లాడింది సార్ ఆయన? గౌరవనీయ మంత్రివర్యులు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి నుంచి ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటల్ని బేషరతుగా వారు ఉపసంహరించుకోవాలి, లేదా మీరైనా రికార్డుల నుంచి తొలగించాలి. ఆ తర్వాతనే మేము మాట్లాడతాం. ఈ సభ నడిపే పద్ధతి ఇది కాదు, సభలో మాట్లాడే విధానం ఇది కాదు. మంత్రి గారు ఇది సభకు గౌరవానికి మంచిది కాదు. మీకు కూడా మీరు స్పీకర్గా ఉండి ఈ రకమైనటువంటి భాష అసెంబ్లీలో మాట్లాడితే ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు అధ్యక్ష. ఒక మంత్రి గారు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిది కాదు. మొన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు నల్గొండకు వచ్చి దున్నపోతులని ఒకవైపు ఏం పాడేదారా సార్? మా గురించి వారు మాట్లాడిన వాజదార్ వారు గీదానికి అంటున్నారు, పాపాల భైరవుడు అంటుడు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని మాట్లాడించారు? ఆయన క్షమాపణ చెప్తారా? కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలి. నన్ను కూడా అన్నాడు, అరే తురే అన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు సభ బయట మాట్లాడిన దాని గురించి సభలో మాట్లాడుతున్నారు. మరి మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఇదే రేవంత్ రెడ్డి గారు కాల్చిపారేయాలి ముఖ్యమంత్రిని అన్నాడు. తుపాకీతో కాల్చిపారేయాలి అని మాట్లాడిండు, ఉరిదీయాలని మాట్లాడిండు. మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష?